జై శ్రీరామ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మంచులక్ష్మి గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నారు రామ్ చరణ్ గారి గురించి. నేను బాంబే వెళ్ళినప్పుడు నాకు ఇల్లు దొరకలేదు. అప్పుడు రామ్ చరణే ఫోన్ చేసి నాకు, నువ్వు నా నా దాంట్లో దిగు, నా హౌస్లో దిగు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి పాపని తీసుకుని ఉండు, పాపని పెట్టుకుని ఎక్కడుంటావు నువ్వు, ముందు అర్జెంటుగా వెళ్ళు అంటే, కాదు కాదు నేను ఎక్కడెక్కడ ఉంటాను, ఫ్రెండ్ ఇంట్లో ఉంటానంటే కుదరదని చెప్పి ఎవరి ద్వారానో మళ్ళీ ఫోన్ చేయించి కీస్ తెప్పించి తను బాంబే ఫ్లైట్ దిగే టయానికి ఆ కీస్ తెచ్చి ఆవిడ చేతిలో పెట్టారు అని చెప్తున్నారు ఇంటర్వ్యూలో. చూసారండి ఎంత గొప్పతనమో రామ్ చరణ్ది. చెప్పేది ఏంటి అంటే, మంచులక్ష్మి గారు, రామ్ చరణ్ నాకు ఎంత సహాయం చేశాడంటే, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నువ్వు పాపతో ఇబ్బంది పడకుండా నా దాంట్లో ఉండు, నా ఇంట్లో ఉండు అని చెప్పారన్నారు. పెద్దవాళ్ళు మోహన్ బాబు గారు కానీ చిరంజీవి గారు కానీ ఒకళ్ళొకళ్ళు కనపడ్డప్పుడు ఎంత ఇదిగా మాట్లాడుకుంటారు అనేది మనకు తెలుసు. మోహన్ బాబు గారి వ్యంగ్యం. అలాగే ఆ జనరేషన్ని కంటిన్యూ చేయకుండా పిల్లలు చాలా గొప్పగా పెరుగుతున్నారు. చూసారా, మా నాన్నని అంటాడేంటి మీ నాన్నని, కానీ మీ ఇద్దరికి పడదు, మోహన్ బాబు గారికి చిరంజీవి గారికి పడదన్న విషయం ప్రపంచం అంతా తెలుసు. అయినా రామ్ చరణ్ గారు అది ఏది మనసులో పెట్టుకోకుండా మంచులక్ష్మి గారికి సహాయం చేయడం నాకు బాగా నచ్చిందండి. నిజంగా హీరో అనిపించారు రామ్ చరణ్. మీ అందరికీ ఏమనిపించింది?